కేక ప్రియా అయ్యో నిజం చెప్పు, తను నిజంగానే యూఎస్ వెళ్ళాలనుకుందా? ఈ విషయాలేవి నీతో చెప్పలేదా? ప్రియాతో నేను క్లోజ్ గా ఉన్నా తన పర్సనల్ విషయాలు డిస్కస్ చేసేంత క్లోజ్ కాదు. అయినా తను కిడ్నాప్ అయిందంటే వెతకుండా ఇక్కడికి వచ్చి తన యూఎస్ ట్రిప్ గురించి నన్ను అడుగుతారేంటి? ప్రియా యూఎస్ వెళ్ళటం లేక తన ఫ్రెండ్స్ ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని. రామ్ తన క్లోజ్ ఫ్రెండ్ రక్షకి ఏమైనా తెలిసి ఉండొచ్చు కదా. కరెక్టే కదా. ఒరే నాకు ఐడియా తట్టలేదేంటి? నాకు తట్టింది బాబా. మరి చెప్పలేదే? హీరో నువ్వు కదా. థ్యాంక్ యూ శృతి. వాడితో థ్యాంక్స్ చెప్పించుకున్నావు, నాకు థ్యాంక్స్ చెప్పాలనిపించట్లేదా? బావస్తున్నా. ఎక్కడికి రా రామ్, వీడితో రేపటి పని కూడా చేయించుకొని అప్పుడు పంపిస్తాను. నువ్వు రేపు కూడానా? ఈ శృతితో గేమ్స్ ఆడితే ఇత్తడైపోద్ది. సునీల్, సునీల్ రా రక్ష రా. నేను బాధలో ఉన్నానని ఓదార్చడానికి వచ్చావా? బాధలోనా? ఎందుకు? ప్రియాని మిస్ అవుతున్నందుకు. నాకు తెలుసు నువ్వు కూడా ప్రియాని మిస్ అవుతున్నావని. ప్రియ చాలా దూరంలో ఉంది కాబట్టి తనని మీరు చాలా చాలా మిస్ అవుతున్నారని నేను అర్థం చేసుకోగలను. దూరంగా ఉందో దగ్గరగా ఉందో అసలు ఎక్కడుందో? రక్ష ఎక్కడో ఉండడం ఏంటి? తను యుఎస్ వెళ్ళింది కదా, యుఎస్ లోనే ఉంది కదా. తనతో రోజు వీడియో కాల్లో మాట్లాడొచ్చు కదా, అప్పుడు మిస్ అవుతున్న ఫీలింగే ఉండదు. నేను అలాగే మాట్లాడాను. ఎవరితో? ప్రియాతో. ఏంటి, నువ్వు ప్రియతో మాట్లాడావా? అవును, నేను తనతో వీడియో కాల్ మాట్లాడాను. ఏ మీరు మాట్లాడలేదా? తనతో నువ్వెప్పుడు మాట్లాడావు? తను యుఎస్ వెళ్ళాక. ప్రియా యుఎస్ వెళ్లకుండా యుఎస్ లో ఉన్న ప్రియతో నువ్వు ఎట్ట మాట్లాడినావు? అది అది నేనెప్పుడన్నాను? ఇప్పుడే కదా అన్నావు. అది అది ప్రియా యుఎస్ వెళ్లే ముందు మాట్లాడాను. ప్రియా యుఎస్ వెళ్లే ముందు వీడియో కాల్ ఎలా ఉంటుందని టెస్ట్ చేద్దామంటే ట్రై చేశాను. సో నీకు ప్రియా కిడ్నాప్ అయిందన్న విషయం తెలియదన్నమాట. ఏంటి, ప్రియా కిడ్నాప్ అయిందా? అవును. అంకుల్, ప్రియా కిడ్నాప్ అయిందంటున్నారు. ఎలా జరిగింది? అవునమ్మా, ఎయిర్పోర్ట్ కి బయలుదేరే టైంలో సెక్యూరిటీ రీజన్స్ వల్ల తన ఆటోలో పంపించాల్సి వచ్చింది. అప్పుడు మిస్ అయిపోయిందమ్మా. తను ఇంకా యుఎస్ వెళ్ళిపోయింది అనుకుంటున్నాను అంకుల్. తను యుఎస్ వెళ్ళిపోయింది అనుకుంటే నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? అది అది నేను రక్ష ఇక్కడే డాన్స్ నేర్చుకుంటున్నాగా, అందుకే. అవునవును, అందుకే వచ్చాను. ఇదిగో రాము, సార్ ప్రియా దొరికేంత వరకు ఇంట్లో డాన్స్ క్లాసులు గిన్స్ అసలు ఏం పెట్టబాకండియా. అలాగే సార్. ప్రియా కిడ్నాప్ అయిందంటే నమ్మలేకపోతున్నాను. ప్రియా కిడ్నాప్ అయిన విషయం దీనికి తెలియదన్నమాట. ఇప్పుడు ఎలా? ఇక్కడ ఎవరు లేరు. హలో మాయా. ఆ రాముగాడు వచ్చి ఇంటికొచ్చిన ప్రియా ఫ్రెండ్ ని కంగారు పెట్టి మరీ వెళ్ళిపోయాడు. అవునా? నువ్వు అన్నట్టు ఆ రామ్ గాడే ప్రియను కిడ్నాప్ చేసి తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రియను కాపాడేశానని బిల్డప్ ఇచ్చి ప్రియను పెళ్లి చేసుకోవాలని స్కెచ్ చేసినట్టు నాకు డౌట్ గా ఉంది. నాకు కూడా వాడి మీద డౌట్ గా ఉంది, కానీ సరైన క్లూ కోసం ఎదురు చూస్తున్నాను. ఒక ఐడియా. నాది ఎయిర్టెల్. చెప్పేది విను. చెప్పు చెప్పు, ఏంటది? ఇప్పుడు వాడికి మనం ఫోన్ చేసి వాడి దగ్గర పనిచేసే కిడ్నాపర్లా మాట్లాడితే వాడు కంగారు పడినా డౌట్ వచ్చేలా బిహేవ్ చేసినా మనకి క్లూ దొరికిపోతుంది కదా. ఏమంటావ్? మాయా, నీ బ్రెయినే బ్రెయిన్. సరే సరే, ముందు నేను చెప్పించి. అలాగే అలాగే. రావు, నీ ఫోన్ నుండి చేయకు, ఏదైనా కొత్త నంబర్ నుండి చెయ్యి.
మోయో నాకు ఆ మాత్రం బ్రెయిన్ పనిచేస్తుంది. ఓకే ఓకే బాయ్. ఈ బుర్కాలో జేబు ఎక్కడ ఉందో కూడా తెలిసి అవట్లేదు. రే రాముగా, చెప్తా నీ పని. వస్తున్నా వస్తున్నా. అడుగుండు సార్, దొంగనా దొంగగాడు. ఈసారన్నా వాడు తప్పించకూడదు, మనం పట్టుకోవాలి. పాలిమి కమాన్. కాయిన్ బాక్స్. సార్, వాడెవడికో ఫోన్ చేస్తున్నాడు సార్. కనపడుతుంది. కొంపదీసి వాడు మనల్ని చూసేసాడంటారా? నీకెందుకు వచ్చింది ఆ ఎదవ డౌట్? అదిగా సార్, ఇప్పుడు దాకా మామూలుగా వెళ్ళినవాడు సడన్ గా కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేస్తున్నాడు అంటే మనల్ని చూసి మన మీద అటాక్ చేయడానికి వాళ్ళకి ఫోన్ చేస్తున్నాడేమో సార్. రే ఇక్కడ ఎస్ఐ ఎవరు? నేనే. మీరే సార్. గెస్ట్ చేస్తే ఎవరు చేయాలి? మీరే. This number is currently busy. Please try again later. ఓ నంబర్ బిజీ బిజీ బిజీ. ఎలాగైనా వాడు ఫోన్లో ఏం మాట్లాడుతున్నాడో విని తీరాలి. ఇప్పుడు ఎలా సార్? వాడంటే బురకాలో ఉన్నాడు. వాడి కనపడకుండా ఉండాలంటే మనము బురకాలో ఉండాలి, లేదా మన మొహాలు కనపడకుండా ఏదైనా అడ్డం పెట్టుకోవాలి. This number is currently busy. Please try again later. మళ్ళీ ఎంగేజ్. ఏంటబ్బా ఇది? పాలిమి. ఏంటి సార్? నా పేపరు. పోలీస్ పా. భలేవాడు. పోలీస్. ఏంటి ఫోను? ఇందాకేమో ఎంగేజ్, ఇప్పుడేమో కనెక్ట్ అవ్వట్లేదు. ఓ కొంపది సిగ్నల్ ప్రాబ్లం ఏమో. మళ్ళీ ట్రై చేద్దాం. హలో హలో. హలో బాస్, నేను మీ అసిస్టెంట్ని. చెప్పండి. మీరు చెప్పినట్టే అమ్మాయిని కిడ్నాప్ చేశాం. అక్కడి నుంచి ప్లేస్ చేంజ్ చేయమంటారా? అసలే పోలీసుల నిఘా ఎక్కువైనట్టుంది. ఎక్కువసేపు అక్కడే ఉంచితే మనకే రిస్క్ బాస్. సార్, ఈడు దొంగే కాదు సార్, కిడ్నాపర్ కూడా. నాకు వినపడుతుంది. మన మాటలు వాడు వింటే వాడు మాట్లాడ్డు. మరైతే ఇప్పుడు హలో 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 హలో. అసలే డబ్బులు లాగే ఎడుతుంటే నువ్వేంటో ఫోన్ కట్ చేస్తావు? ఇప్పుడైనా కనెక్ట్ అయితే బాగుంది. హలో 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 హలో. నీ అబ్బా నిజంగా వినిపించట్లేదా? నాతోనే గేమ్స్ ఆడుతున్నావా? ట్రై చేస్తా. హలో 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 హలో. ఎవరండి? హలో హలో మాట్లాడండి. హలో హలో. ఎన్నిసార్లు మాట్లాడాలా నీకు? ఓన్లీ 1 రూపీ లాస్ట్ కాయిన్.
ఇది కూడా ట్రై చేస్తా. నేను వదిలిపెట్టను రా. రేయ్ నువ్వు ఎవరో తెలియట్లేదు, నీ మాటలు కూడా సరిగ్గా వినపట్టలేదు. నీకు అర్జెంట్ అయితే కాసేపు ఉన్నా కాల్ చేయి. హలో హలో హలో. ఛ, 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 ఛ. నా దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ అయిపోయాయి కదరా. కరెక్ట్ గా సిగ్నల్ కలిసే టైంకి నా దగ్గర ఉన్న ఒకే ఒక్క రూపాయితో మొత్తం మ్యాటర్ తెలుసుకుందాం అనుకుంటే ఈలోగా నువ్వు చెప్పాల్సిన మ్యాటర్ అంతా చెప్పేసి ఫోన్ పెట్టేశావు కదరా. రేయ్ నువ్వు మామూలుడు కాదురా. నువ్వు ఫోన్ పెట్టేస్తే నా దగ్గర కూడా డబ్బులు అయిపోయాయి కాబట్టి నేను ఫోన్ పెట్టేస్తా. వీళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారన్నమాట. చచ్చా పోయి పోయి బొరకా గిట్టపలో వీళ్ళకి చిక్కానటబ్బా. ఇప్పుడు ఏం చెయ్యాలి? నా కళ్ళు గప్పు తిరుగుతుంటే పట్టుకోలేననుకున్నావా? దొంగతనాలే కాదు, కిడ్నాప్లు కూడా చేస్తావరా? ఒరేయ్ ఇది బొమ్మల తుపాకీ అనుకున్నావరా? నిజమైన గన్నరా? ఊరుకోండి సార్, ఇది అసలు గన్నేంటి సార్? అసలు గన్ను వాడి దగ్గర ఉంది కదా. ఇప్పుడు వీడికి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అవసరమా? వాడు మళ్ళీ పారిపోయాడురా. సార్ పట్టుకోకుండా నిలబడి చూస్తున్నారండి సార్. జగడమే జగడమే. అమ్మా అమ్మా బురకాలో నా మొహం చూడలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ చూసుంటే అమ్మో నేనే నిజంగా కిడ్నాప్ చేశాననుకుని టిష్యూ టిష్యూ ఎన్కౌంటర్ చేసేసేవారు. అమ్మా బతికిపోయాను. అమ్మో అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళిపోతా. బుర్ర పేలిపోతోంది. సడన్ గా ఈ ప్రియ కిడ్నాప్ ట్విస్ట్ ఏంటో. ఈ కిడ్నాప్ కూడా ప్రియా వేసిన స్కెచ్చేనా? అసలు ప్రియాకి ఇన్ని స్కెచ్లు వేసే బ్రెయిన్ ఉందా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలియక లోపల చాలా అనీజీగా ఉంది. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పాలంటే ఆ ప్రియానే ప్రత్యక్షం అవ్వాలి. ఈ నెంబర్ ఎవరిది? హలో హలో రక్ష, నేను ప్రియాని మాట్లాడుతున్నాను. ప్రియా ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. అవును నువ్వు కిడ్నాప్ అయ్యావంటున్నారేంటి? అవును అది నిజమే. హా అంటే నువ్వు ఇప్పుడు కిడ్నాపర్స్ తెలియకుండా వాళ్ళ ఫోన్ నుంచి ఫోన్ చేస్తున్నావా? కిడ్నాపర్స్ ఫోన్ నుంచి కాదు, ఒక కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేస్తున్నానే. నిన్ను కాయిన్ బాక్స్ కట్టేశారా? అబ్బో ఏదో తెలియతేటలు కాస్త ఆపుతావా? ముందు నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. సరే చెప్పు. అర్జెంటుగా కొన్ని డ్రెస్లు డబ్బులు తీసుకొని ఎవరికి తెలియకుండా మన స్పాట్ దగ్గరకు వచ్చాయి. ఛీ కిడ్నాపర్స్ డిమాండ్స్ అంటే ఇంత చీప్ గా ఉన్నాయి. రక్ష ఇవి నా డిమాండ్స్. అనవసరంగా వాగుడాపి ముందు నేను చెప్పింది చెయ్యి. అన్ని విషయాలు వచ్చాక మాట్లాడుకుందాం. సరే నీకొక్కదానికే కదా? కర్మ అవును నాకొక్కదానికేనే. సరే సరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. సరే సరే తొందరగా రా. ఓకే అల్లాయే ఇది వచ్చే చెప్పాలి నిజం చెప్పిపోని వీడి హెల్ప్ అడుగుదాం. చేస్తున్నారు ఇప్పుడు ఎలాగా? ఏం చెయ్యాలి? మాఫ్ కీజియే, మాది ఇల్లు తప్పిపోయింది. మీరు మాకు ఇంటి దగ్గర దింపుతాయి.
నాకీ పెళ్ళాము లేచిపోయింది. దొరికిన దీన్ని ఎందుకు వదులుకోవడం? మాకీ బీబీ మీద చేయి వేస్తున్నావేంటి? అంటే అది ఓ దొంగనా డాష్ గాడు బొక్కలో మాకు మస్కా కొట్టి తిరుగుతున్నాడు. అందుకే అంటే గుర్కా వేసుకున్న వాళ్ళంతా దొంగలేనా? చ చ చ చ, అది కాదు నా ఉద్దేశం. ప్రతి వాడికి నాకీ పెళ్ళామే కావాలి. ఇది మేరీ బీబీ. బాబు నీ పెళ్ళాంజీ మాకెందుకు? నీది పెళ్ళం ముఖం ఒక్కసారి చూపిస్తే నా దారి నేను పోతా. నాకీ పెళ్ళాం ముఖం మొగుడు మాత్రమే చూడాలి. ఒరే ఎస్ఐగా ఇప్పుడు ఏం చేస్తావరా? సార్ ఆ? ఇక్కడ పెంట చేయమాకండి. తేడా వస్తే మీది నాది కైమా కొట్టి పార్సిల్ చేస్తారు. జాగ్రత్తగా డీల్ చేయండి. చూస్తావుగా. నీది కాళ్ళు ఒక్కసారి మా ముఖానికి చూపించమ్మా. ఆ దొంగనా డాష్ గాడు అబ్బాయిలు చెప్పులేసి తిరుగుతున్నట్టు నేను చూసా. కాళ్ళు మాత్రమే చూపిస్తది నా బేగం. ఒకవేళ తప్పు అయితే ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. సరే చూపించమను. మేరీ బేగం మీది పైకి లేపి మీది కిందది చూపి. బేగం ఏంట్రా మొగుడిని అలా కొట్టేసింది? వాడు అడిగిన పద్ధతి అలా ఉందండి. మరి అలా అడిగితే ప్రతివ్రతలకి కాల్దా ఏంటి? సమజ్గయా బేగం. మీది గుర్కా పైకి లేపి కింద కాళ్ళు చూపి. అది అలా అడిగితే చూపిస్తాయి. సమజ్ అయిందా? మాకు సమజీ అయింది. సమజ్ అయింది. ఎల్లు ఎల్లండి. ఒరే పర్సనాలిటీ చూస్తే ఆ గజదంగా మహేష్ బాబులాగా ఉన్నాడు. చెప్పులు ఎప్పుడు మారాయంట? ఎస్ ఎవరు సార్? నేనే. గెస్ట్ చేయాల్సింది ఎవరు? నేనే. మరి అంటే నా పోస్ట్ లాగేద్దామని ప్లాన్ చేస్తున్నావేంట్రా? Follow me. జగడమే. అమ్మయ్యా, ఆ పోలీసు టార్చర్ నుంచి నన్ను బతికించావు కదరా. నిజంగా నీకు దండం పెట్టాలి. బేగం ఆ పోలీస్తో నాకు ఈ బీబీ అని చెప్పిన ఫీల్ అయ్యావా? మీరలా చెప్పకపోతే నాకీ మానం పోయేది హై. ఇక నుండి నీకీ మానం నాది, నాకీ ప్రాణం నీది. నీ అమ్మ కడుపు మాడా, అసలు నువ్వు ఏం చెప్పాలని ట్రై చేస్తున్నారో బాబు, ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. మన స్పాట్ కి వచ్చేయమంది. ఇక్కడ ఎవరు లేరేంటి? తిరగదు. తిరిగితే కాల్ చేస్తా. కిడ్నాపర్స్ అనుకుంటా. ఆ బ్యాగ్ ఏంటి? నీకిక్కడ పనేంటి? ఇది కిడ్నాప్ అయిన నా ఫ్రెండ్ కోసం తీసుకొచ్చానండి. అదే ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంది. తనే నన్ను ఇక్కడికి పంపింది. అలాగా? మర్యాదగా బ్యాగ్ కింద పెట్టు. మా ప్రియ ఎలా ఉంది? తనని చూస్తావా? ఇప్పుడు చూడు. ప్రియా ప్రియా నిన్ను. ఆకు ఆకు. ఎలా ఉంది నా యాక్టింగ్ టాలెంట్? నీ ఎంకమ్మా భయపెట్టేశావు కదే, హడలి చచ్చాను. మరి ఏమనుకుంటున్నావు నా యాక్టింగ్ అంటే? అది సరే కాని నువ్వు వచ్చేప్పుడు నిన్నెవరైనా ఫాలో అయ్యారా? లేదు. అవునే ప్రియా, నిన్ను కిడ్నాప్ చేసిన కిడ్నాపర్స్ ఎక్కడా? వాళ్ళ నుంచి తప్పించుకున్నాను లేవే. తప్పించుకుంటే నీకు ఈ డ్రెస్సులు డబ్బులు ఎందుకే?
కొంపదీసి ఎవరితోనైనా లేచిపోతున్నావా? కాసేపు నీ కోడి బ్రెయిన్ కి రెస్ట్ ఇవ్వే. నువ్వు నీ ఎదవ ఇమాజినేషన్లు. బా, లేచిపోవాల్సిన అవసరం నాకేంటే? ఆ? మా డాడీ హ్యాపీగా వాడికిచ్చి పెళ్లి చేస్తాడు కదా. అవును కదా. ఇంతకీ నేను ఎవరే కిడ్నాప్ చేసింది? టెర్రరిస్ట్లా? నక్సలైట్లా? కాదు, అతడు పోకిరి. శ్రీమంతుడు. మహేష్ బాబు. మహేష్ బాబా? ఏంటే మరీ అంత వెరిదాన్లా కనిపిస్తున్నానా? అబ్బా, మహేష్ బాబు అంటే మహేష్ బాబు కాదు. అతను ఫేస్ కి మాస్క్ పెట్టుకున్నాడు, అందుకే అలా చెప్పాను. ఓహో. ఏదో ఓట్లే, నువ్వు క్షేమంగా బయటపడ్డావు. ఈ విషయం తెలిస్తే మీ ఇంట్లో అందరూ ఫుల్ హ్యాపీస్. నేనింటికి వెళ్ళాలనుకోవడం లేదు, అందుకే నేను డ్రెస్సులు డబ్బులు తీసుకురమ్మంది. ఆ? ఇంటికి వెళ్లకుండా ఏం చేస్తావే? వాళ్ళ దృష్టిలో నేను కిడ్నాప్ అయ్యాను కదా. ఇదే స్టోరీని కొన్నాళ్ళు కంటిన్యూ చేసి ఈ ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేసి బోర్ కొట్టినప్పుడు కిడ్నాపర్స్ నన్ను వదిలేశారని చెప్తాను. అప్పటి వరకు మీ నాన్న నిన్ను పట్టుకోకుండా ఉంటారు. మరి మనుషుల్ని పెట్టి పిచ్చి పిచ్చిగా వెతికిస్తున్నారు. ఇందాక నువ్వు నన్ను గుర్తుపట్టావా? లేదు. మరి ఇలాగే కంటిన్యూ అయిపోతాను. ఎక్కడికని వెళ్తావు? ఎక్కడుంటావు? కేక